ఖేల్ ఇండియా నిధులు 13.56 కోట్లు మంజూరు కావడంతో రాజమహేంద్రవరం క్రీడా హబ్ గా మార్చేందుకు తొలి అడుగు పడిందని టీడీపీ యువ నాయకులు పేర్కొన్నారు. ఈ నిధులను సాధించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎంపీ పురంధరేశ్వర్ల చిత్రపటాలకు వేలుపురంలో నిర్మించే మల్టీపర్పస్ స్టేడియం ప్రాంతంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్, 23వ డివిజన్ ఇన్ఛార్జ్ మార్కండేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ యనమూరి దీపు ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. రాజమహేంద్రవరంను క్రీడా రాజధానిగా మారుస్తూ మల్టీపర్పస్ స్టేడియం కట్టి చూపిస్తా అని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఇప్పుడు అమల్లోకి వస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధరేశ్వరికి కృతజ్ఞతలు తెలిపారు. తొలుత తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు నగరంలోని వివిధ ప్రాంతాల మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించుకుంటూ విఎల్పురం పాత లారీ స్టాండ్కు చేరుకుని పాలాభిషేకం నిర్వహించారు. ఆంధ్రుల పెద్ద పండుగ సంక్రాంతి హడావిడి మొదలైంది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన నగరవాసులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ప్రధాన రోడ్లు, వీధులు వాహనాలతో రద్దీగా మారాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన మార్గాల్లో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. కోటగుమ్మం, మెయిన్ రోడ్, ఏవీ అప్పారావు రోడ్, జేఎన్ రోడ్, తాడితోట వంటి ప్రాంతాల్లోని దుకాణాలు, షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అతిథులతో హోటళ్లలో గదులు ఇప్పటికే ఫుల్ అయ్యాయి. సంక్రాంతి సందర్భంగా రాజమహేంద్రవరం, కాతేరు, కొంతమూరు వంటి గ్రామాల్లో కోడిపందాలు, గుండాట, పేకాట బరులు సిద్ధమవుతున్నాయి. గోదావరి తీర ప్రాంతం పర్యాటకులతో సందడిగా కనిపిస్తోంది. వచ్చే ఆదివారం వరకు ఈ సందడి కొనసాగుతుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సీతానగరం మండలం మెర్తిపాడు, రఘుదేవపురంలో గోకులం షెడ్లను ప్రారంభించి కాటవరం గ్రామంలో గోకులం షెడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ గోకులాల ద్వారా పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాజానగరం నియోజకవర్గంలో గోవుల సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరం, సిరిగందలపాడు ఉచిత ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానజీ మహారాజ్ తెలిపారు. వైద్య శిబిరంలో డాక్టర్ పోతుల రామారావు, డాక్టర్ టీవీ సుబ్బారావు, డాక్టర్ శ్రీనివాసరాయుడు, డాక్టర్ దాసరి ఉమామహేష్, డాక్టర్ ఐ రాజేష్ ఖన్నా పాల్గొని సుమారు 160 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి రక్త, థైరాయిడ్ పరీక్షలు చేసి ఈసీజీ, ఎక్స్రేలు తీశారు. మరికొంతమందికి ఫిజియోథెరపీలు చేశారు. అలాగే వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి సహకారంతో కంటి వైద్య శిబిరం నిర్వహించి 37 మందికి కంటి పరీక్షలు చేసి 12 మందికి కళ్ళజోళ్లు అవసరమని, 4గురికి ఆపరేషన్లు చేయాలని నిర్ధారించారు. ఈ వైద్య శిబిరంలో రామకృష్ణ మిషన్ సిబ్బంది, వైద్య సేవల సమన్వయకర్త కనుమోను శ్రీనివాస్, వాలంటీర్ దాసరి పెద్ద అప్పారావు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని పురస్కరించుకుని అనకాపల్లి, చర్లపల్లి మధ్య ఈ నెల 18, 19 తేదీల్లో ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అనకాపల్లి, చర్లపల్లి రైలు 18న రాత్రి 10:30 గంటలకు బయలుదేరి 11:30 గంటలకు చర్లపల్లి చేరుతుంది. అలాగే చర్లపల్లి అనకాపల్లి రైలు 10న అర్ధరాత్రి 12:30 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు అనకాపల్లి చేరుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తాను వెనజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెనజులాలో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో దేశానికి తాత్కాలిక అధ్యక్షురాలిగా వైస్ ప్రెసిడెంట్, చమురు శాఖ మంత్రి డెల్సీ రోడ్రిగ్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె 90 రోజుల పాటు తాత్కాలిక అధ్యక్షులుగా కొనసాగుతారని వెనజులా రక్షణ మంత్రి ప్రకటించారు. వెనజులాలో పూర్తిస్థాయి అధ్యక్ష పదవి ఎవరి చేతికి వెళ్లాలన్న దానిపై కూడా గందరగోళం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తానే వెనజులా తాత్కాలిక అధ్యక్షుడినంటూ ట్రంప్ చేసిన పోస్టు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.